ఇండివిజువల్ बोला क्लास टीचर చెప్పిండు క్లాస్ టీచర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ బేసికల్లీ అయితే యాక్చువల్లీ ఇది ఆల్రెడీ మనం ఎస్కలేట్ చేసినాం కదా, వీడిని ఆల్రెడీ తీసేయాలి కదా. మళ్ళీ మేము వాడు వ్యాన్లో వస్తాడు, మళ్ళీ అదే వ్యాన్లో వస్తాడు, మళ్ళీ వీడు ఎట్లా వస్తాడని అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడికి వాని పైన ఏదైనా తీసుకుంటే ఏమన్నా చర్య తీసుకుంటే చెప్పినప్పుడు మేడం ఫోన్ చేసిన డ్రైవర్ కి నువ్వు వాడిని తీసే వాడు వద్దా అని చెప్పింది. డ్రైవర్ నా ముందే చెప్పింది. గంటన్నర 2 గంటలు అవుతుంది వచ్చి, మళ్ళీ వెళ్ళిపోయి సంగీత స్టోర్ ముందున్నా అదే మళ్ళీ నాకు ఒప్పించుకుంటూ పోతున్నాడు. ఇంకే వద్దని చెప్పిన తర్వాత మరి వాడు దిగినా కూడా ఇదంతా ఇష్యూ కాకపోతుండే. సరే లేరా వాళ్ళు ఆల్రెడీ చర్య తీసుకున్నారు అన్నట్టు ఉంటుండే. అదే అదే పిల్లలను మళ్ళీ తీసుకొని పోతావు, మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తావా? ఇప్పుడు ఏం కాలే కదా, ఏం కాలేదు కదా మేడం అయిన తర్వాత ఏం చేస్తావు? ఏం కాలే కదా, ఓపెన్ ప్లేస్ కదా, ఓపెన్ ప్లేస్ కదా. ఓపెన్ ప్లేస్ లో అలా చేయడానికి కూడా ఏముండదు. దాంట్లో మా టీచర్ కూడా కూర్చొని ఉంటది అని చెప్తాను. వాస్తవానికి పాపిట్లో కూర్చున్నప్పుడు ఇట్లా అంటారా అమ్మాయి చెప్పుకోలేదు. మేడం కూడా ఎట్లా చెప్పాలి, నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది ఇట్లా పోతుంది ఇట్లా చేయాలంటే వాళ్ళు. కానీ మేడం ఏం చెప్తాను, ఓపెన్ ప్లేస్ కదా, అంత ఓపెన్ ప్లేస్ లో చేయడానికి ఏముంటది, తీయడానికి ఏముంటది.